ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి మీనా మొదటి భాగం మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. నేను ఇవాళ పార్ట్ 8 నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, విని ఆనందించండి ఫ్రెండ్స్. అందరూ కుతూహలంగా కొత్త వస్తువును చూసినట్టు నా వైపు చూస్తున్నారు. బస్సు కదిలింది. కొద్ది దూరం వచ్చిందో లేదో కండక్టర్ బెల్ కొట్టి ఆపాడు. ఎవరో ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కాడు. ఏంటి సార్ ఆ తొందర? క్షణంలో పట్టు అందింది, లేకపోతే కింద పడేవారు. కండక్టర్ మందలింపుగా అంటూ టిక్కెట్ చించి ఇచ్చాడు. పర్వాలేదు, నాకు అలవాటే అంటూ అన్న అతను ముందుకి పడబోతున్నవాడల్లా నా దగ్గర ఆగిపోయి నా వైపే చూడడం ప్రారంభించాడు. యథాలాపంగా తలెత్తి చూసిన నాకు ఒళ్ళు మండిపోయింది. అతని చూపులు నన్ను తినేయడం లేదు, కానీ వాటిల్లో గల ఆశ్చర్యం, కుతూహలం నాకు చిరాకు తెప్పించాయి. వెంటనే బ్యాగ్ తెరచి నల్ల కళ్ళద్దాలు గల చలవజోడు పెట్టుకున్నాను. వీటిల్లో ఒక సుఖం ఉంది. బయట వాతావరణం చల్లగా ఉండడమే కాక ఎదుటి వాళ్ళని నిశితంగా నకసిక పర్యంతం మన ఇష్టం వచ్చినంతసేపు పరిశీలించవచ్చు. నా ఎదురుగా నిలబడి ఉన్న అతను పైజమా లాల్చి వేసుకుని ఉన్నాడు. ఆ బస్సులో ఉన్న అందరిలాగే అతను ఉన్నాడు. అతనిలో ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు. బస్సు మళ్ళీ కదిలింది. నేను ముఖం తిప్పుకుని బయటకు చూడసాగాను. ఈ ఊరు ఆంధ్రదేశానికి నడిబొడ్డు లాంటిది. తెలుగు వాళ్ళు తీరుతెన్నులు, వారి ఆచార వ్యవహారాలు గమనించాలంటే ఇక్కడ 2 రోజులు ఉంటే చాలు, అంతా తెలిసిపోతుంది. మగవాళ్ళంతా దాదాపు ఓ రకంగా ఉన్నారు. వాళ్ళకి బట్టలు ధరించే విషయంలో అట్టే శ్రద్ధ ఉన్నట్టు కనిపించలేదు. ఆడవాళ్ళకి నగల మీద ఆపేక్ష చాలా ఉన్నట్టుంది. నగలు లేని స్త్రీ శరీరమే కనిపించడం లేదు. బస్సు విజయవాడ పొలిమేరలు దాటింది. బయట వాతావరణం చాలా హాయిగా ఆహ్లాదంగా ఉంది. ఎండ వస్తోంది, కానీ నిలవడం లేదు. ఎండని మబ్బుని ఎండ తరుముకుంటూ దోబుచులాడుతున్న మిశ్రమ వాతావరణం ఏర్పడింది. రాత్రి నిద్రలేమితో, ఆలోచన భారంతో అలసి ఉన్న నాకు ఆ చల్లటి గాలి హాయిగా సేద తీరుస్తున్నట్టు ఉంది. బయట వరిచేలు, చెరకు, తమలపాకులు, కూరగాయల తోటలు ఒకదాని వెంట ఒకటి వేగంగా రీలులా పరిగెత్తుతున్నాయి. ఎంతో పచ్చగా సుందరంగా ఉన్న ఆ పరిసరాలు కళ్ళకెంతో హాయిని కల్పించసాగాయి. ఎంత హాయి అనిపించినా మనసు ఎలాగో ఉండనే ఉంది. పరుగు పందెం ప్రారంభించిన వాడు తను చేరాల్సిన గమ్యస్థానం దగ్గర పడిన కొద్దీ ఎలా ఆతృత ఆందోళన చెందుతారో నా స్థితి కూడా అలాగే ఉంది. దగ్గరకు వచ్చేస్తున్నా చెవుల్లో ఎవరో ఊది చెప్తున్నట్టుగా ఉంది. నేను అలా వెడుతున్నట్టు అమ్మకు తెలియని నేను ఇదివరకలా భయపడను. నేనెప్పుడూ కృష్ణవేణమ్మ చేతిలో కీలుబొమ్మని కాదు, లాయర్ హనుమంతరావు గారి ఏకైక పుత్రిక మీనాక్షిని. నాకు ఆ సమయంలో నాకేదో దృఢమైన వ్యక్తిత్వం వచ్చినట్టుంది. కొంచెం నిటారుగా కూర్చున్నాను. బస్సు మళ్ళీ ఆగింది. అలా అప్పటికి 4వసారి. ఇదేనండి అడ్డరోడ్డు అన్నాడు కండక్టర్. ఉలిక్కి పడ్డాను. దిగుతారా? ఎంత మర్యాదగా అడిగాడు. చకచకా దిగాను. నా పెట్టె బెట్టింగు క్రిందకి దింపాక నేను చూస్తుండగానే బస్సు కదిలి దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది. నేను అలాగే చూస్తున్నాను. బస్సు క్రమేపీ దూరమై చిన్న చుక్కగా మారి పూర్తిగా అదృశ్యమైపోయింది. నేను నిలబడిన వైపుకు అభిముఖంగానే నిమ్మలూరు 5 కిలోమీటర్లు అని కర్రకి పాతిన ఒక బోర్డు ఉంది. దానికి కావాలని ఆ చెక్కని బిగించారు కాబోలు. ఒక మేకు వదిలే ఆ బోర్డు వేలాడుతోంది. ఏ మనుషులు ఇంతమంది ఈ రోడ్డు మీద తిరుగుతారు? ఒక్క చిన్న మేకు తెచ్చి దాన్ని సరిచేయకూడదు అనిపించింది. ఒకసారి పరిసరాలన్నీ కళ్ళతోనే కలిగి చూశాను. చుట్టూ దిగంతాల వరకు వ్యాపించి ఉందా అన్నట్టు పచ్చటి నున్నగా సిల్క్లా మెరుస్తున్న ఆకుపచ్చటి వరిచేల మీద సయ్యాటలాడుతున్నట్టుగా చిరుగాలులు అలలుగా తేలిపోతున్నాయి. ఒక్క నిమిషం నా ఆత్మ సర్వం మరచి ఈ శరీరాన్ని విడిచి ఆ గాలిలో ఐక్యమైపోవాలని తపించింది. చుట్టరా నిశ్శబ్దము, భరించలేనంత ప్రశాంతత, మనిషి ఏకాకి అనే వైరాగ్యం, ప్రశ్నించే మౌనం. ఆ మౌనంలో నుంచి సుందరంగా వినిపిస్తోంది హుషారుగా గాలి పాడుతున్న ఈలపాట. హఠాత్తుగా గుర్తుకు వచ్చి, నాకు ఆడపిల్లని, ఒంటరిదాన్ని, ఒంటి మీద నగా నట్రా ఉన్నదాన్ని, ఇక్కడ ఎంతసేపు నిలబడాలో, ఇలాంటి వాతావరణం మనిషిలో కానీ బుద్ధులు ప్రకోపించి చేస్తుంది. ఈ గాలిలో ఏదో మత్తు ఉంది. ఎవరైనా నా కంఠం పసికెట్టేస్తే నగల కోసమే అయితే అవన్నీ వలిచి మూటకట్టి
ఎవరైనా నా కంఠం పిసికేస్తే నగల కోసమే అయితే అవన్నీ ఒలిచి మూట కట్టి చేతిలో పెట్టి నమస్కారం చేస్తాను. కానీ కానీ కొత్తగా వ్యక్తిత్వం తెచ్చుకున్న నేను ఎంత చెత్తగా ఆలోచిస్తున్నాను. అలాంటిదేం జరగదు. ఎవరైనా వెనుకగా వచ్చి ఏ కత్తితోనైనా వెన్నులో గుచ్చితే ఆ విషయంలో నేను కాలక్షేపం కోసం హుషారుగా చూసిన డిటెక్టివ్ సినిమాలన్నీ కళ్ళ ముందు గిరగిరా తిరిగాయి. నా వెన్నులో ఎవరో పడవడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది. వెనక్కు తిరిగాను. ఎదురుగా పైజమా లాంచీ వేసుకుని ఉన్న వ్యక్తి కనిపించాడు. నేను ఇరుక్కున వెనక్కు తిరగటంతో అప్పటి వరకు తదేకంగా నన్నే గమనిస్తున్న అతను వెంటనే ఏమీ తెలియని వాడిలా తికమకగా చూశాడు. నేను అతని వైపు వెర్రిదానిలా చూశాను. ఇతను ఇక్కడెందుకు దిగాడు? నా వెనకే ఎందుకు నిలబడ్డాడు? నా వైపు అంత పరీక్షగా ఎందుకు చూస్తున్నాడు? నా కళ్ళకి నల్లద్దాల చలవ కళ్ళజోడు ఉంది కాబట్టి కళ్ళల్లో నా కలవరపాటు అతనికి కనిపించలేదు. థ్యాంక్ గాడ్. లేని ధైర్యం తెచ్చిపెట్టుకుని దర్పంగా అడిగాను. నేను నిమ్మలూరు వెళ్ళాలి. ఇక్కడ బండి లాంటిది ఏదైనా దొరుకుతుందా? అతను క్షణంసేపు నా వైపు రెప్పవాల్చకుండా చూశాడు. ఆ తర్వాత చకాచకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను అడిగింది అతనికి వినిపించలేదా? చెవిటివాడా లేక మూగవాడా? మాట్లాడాడేమిటి? అతను వెళ్ళిన వైపే చూస్తున్న నాకు అతను సరాసరి రోడ్డుకి ఆ వైపున ఉన్న పాకలోకి వెళ్ళడం కనిపించింది. ఆ చుట్టుపక్కల ప్రదేశానికి, మానవ సంచారానికి ఆ పాక ఒక్కటే నిదర్శనంగా ఉంది. 2 నిట్టాళ్ల మీద లేచి నిల్చున్న పాక. అది కాఫీ హోటలో లేక కిళ్ళీ కొట్టో లేక రెండూనో తెలియదు. కానీ ఆ పాక తడికలకి అంగుళం మేర ఖాళీ లేకుండా సినిమా పోస్టర్లు అంటించబడి ఉన్నాయి. వాటిలోని హీరోలు, హీరోయిన్లు రకరకాల ఫోజుల్లో అసహజంగా వికృతంగా ఉన్నారు. ఇక్కడెక్కడ బండి లాంటిది ఏదీ లేదు. నాన్నగారు తప్పకుండా దొరుకుతుందన్నారు. ఇప్పుడేం చేయడం? కర్తవ్యం కోసం సీరియస్గా ఆలోచిస్తున్నాను. నా వైపు ఆ పాకలోంచి 10 సంవత్సరాల కుర్రాడొకడు సోడా బాటిల్ పుచ్చుకుని రైమంటూ పరిగెత్తుకొచ్చాడు. నా దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. సోడా తాగుతారా అంటూ సమాధానం కోసం చూడకుండానే కొట్టేయబోయాడు. నేను వెంటనే ఆపు చేస్తూ వద్దు అన్నాను. వద్దా? ఆయన ఇమ్మన్నారే అన్నాడు. ఆయన? ఎవరాయన అన్నాను. కృష్ణారావు గారు. కృష్ణారావు? ఎవరా కృష్ణారావు? కుర్రాడు నేను అడగడంలో గల తీవ్రతకి కాబోలు తెల్లబోయి ఒక అడుగు వెనక్కి నిలబడ్డాడు. సోడా గిడ తాగడానికి నేనేం కడుపు నొప్పితో బాధపడటం లేదని చెప్పు అన్నాను. రాస్కల్, ఎంత ఇన్సల్టు! బస్సులో నుంచి నా వెంట దిగిందేగాక డైరెక్ట్గా సోడా కూడా పంపిస్తున్నాడు. నేను ఈ దేశానికి పరదేశినని బాగా తెలిసిందిలా ఉంది. అందుకే ఆ చొరవ. దగ్గరకు రాని చెబుదును. సోడా కుర్రాడు ఏమనుకున్నాడో ఏమో మారు మాట్లాడకుండా వెనక్కి పరిగెత్తాడు. ఇదిగో నిన్నే వెనక నుంచి పిలిచాను. వాడు నిలిచి ఆశగా తిరిగి చూశాడు. సోడా కావాలంటాను అనుకున్నాడు కాబోలు. ఇక్కడెక్కడ బళ్ళు లేవా అన్నాడు. లేవు, 2 ఎద్దుల బళ్ళున్నాయి కానీ కిరాయి మీద వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రావు అనేసి పరిగెత్తాడు. అక్కడ అతనితో ఏం చెప్తాడో ఏమో. ఆ కృష్ణారావు అన్న అతను నవ్వుతూ వెనక్కు తిరిగి నా వైపు చూసి జేబులో నుంచి డబ్బు తీసి మళ్ళీ అటు తిరిగి వాళ్ళకిచ్చాడు. ఇంతలో పాక వెనక నుంచి ఎత్తుగా రథంలో ఉన్న 2 ఎడ్ల బండి ఒకటి వయ్యారంగా మెల్లగా రోడ్డు మీదకి వస్తోంది. దాన్ని చూడగానే నా మొహం విప్పారింది. బండి ఖాళీగా ఉంది. నా భయం అంతరించింది. గుండెలు తేలిక పడ్డాయి. బహుశా ఆ బండిలో నేను వెళ్ళవచ్చు అనుకుంటాను. తెల్లగా, బలంగా, ఎత్తుగా ఉన్నాయి ఎడ్లు. బండికి కట్టిన గుడిసె కొద్దిగా అందంగా ఉంది. లోపల చారల జంపకాన పరిచి మెత్తటి పక్క ఉంది. బండి ముందు నల్లగా, పొట్టిగా, లావుగా ఉన్న ఒకతను మోకాళ్ళ మీదకి గట్టిగా కట్టిన పంచెతో, బనియంతో, నోట్లో బారెడు చుట్టతో నిదానంగా నడిచి వస్తున్నాడు. అతను అదేదో పుస్తకంలో నీగ్రో నాయకుడిలా ఉన్నాడు. అతను తాడులాంటి దానితో ఆ ఎడ్లని పట్టుకోలేదు. అయినా అవి పెంపుడు కుక్కల్లా నమ్మిన బంటుల్లా అతని వెనకే వస్తున్నాయి. నాకు ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంది. ఇదిగో నిన్నే చప్పట్లు చెరచి పిలిచాను. అతను నా దగ్గరగా వచ్చాడు. బండి కూడా అతని వెనకాలే వచ్చి ఆగింది. ఇదిగో తాత, ఈ బండి ఎవరిది? ఎక్కడికి వెడుతుంది అని అడిగాను. అతను నోట్లో చుట్ట క్రింద పడిపోయేటంత ఆశ్చర్యంగా చూడసాగాడు. నిన్నే అడిగేది. నేను నిమ్మలూరు వెళ్ళాలి. ఇది అక్కడికి వెడుతుందా? వెడుతుంది. మీరు నిరభ్యంతరంగా ఇందులో ఎక్కొచ్చు. వెనక నుంచి వినిపించింది. తిరిగి చూశాను. ఆ విలన్ కృష్ణారావు
బండి దగ్గరగా వస్తున్నాడు. అతని చెరో చేతిలో నా పెట్టె బెడ్డింగ్ ఉన్నాయి. ఈ బండి ఆ ఊరే వెడుతోంది. చేత్తో సామానుని బండిలో పెట్టి పైకి తోస్తూ అన్నాడు. నాకు శరీరం భగ్గుమంది. ఏమిటో జబర్దస్తి. నన్ను అడగకుండా నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా నా సామాను బండిలో పెట్టే అతని చొరవకు మండిపోయింది. చేదు పదార్థం నోట్లో పెట్టుకున్న దానిలో ముఖం పెట్టి నిలబడ్డాను. ఎక్కండి అన్నాడు. నేను బండి వైపు చూశాను. అది చాలా ఎత్తుగా ఉంది. ఎలా ఎక్కడం? నేను సాయం పట్టేదా? ఎంతో మర్యాదగా అడిగాడు కృష్ణారావు. సాయమా? ఎలా అన్నాను. అతను నా వెనకగా వచ్చాడు. అతను ఏం చేస్తాడో నేను గ్రహించగలిగే లోపే 2 చేతులతో నా నడుం దగ్గర పట్టి పైకెత్తి బండిలోకి తోశాడు. చప్పున లోపల కమ్మి పట్టుకున్నాను. లేకపోతే జారి క్రిందపడి ఉండేదాన్ని. అలా కోలేసి వదిలేశాడు నన్ను. బండిలో సరిగ్గా కూర్చున్న నేను కళ్ళజోడు తీసి చర్రుమన్నట్టు వెనక్కి తిరిగి మిర్రి చూశాను. కానీ ఏం లాభం? వేస్ట్, ప్యూర్ వేస్ట్. అతను నా వైపు చూడలేదు. అప్పటికే నా కళ్ళెదుట లేకుండా పక్కకి పోయాడు. స్కౌండ్రల్, ఈడియట్. ఇంకో నిమిషం నా కళ్ళెదుట ఉంటే కాలు చెప్పుతో పూజ చేసి ఉండేదాన్ని. వీరయ్య, నువ్వు నడు, నేను తోటల్లో కూర్చుంటా అన్న స్వరం వినిపించింది. చిత్తం ధర అంటున్నాడు. వీరయ్య, నువ్వు నడు, నేను తొట్లో కూర్చుంటా అన్న స్వరం వినిపించింది. చిత్తం ధర అంటున్నాడు వీరయ్య. నేను బయటికి తొంగి చూసా. ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఇటు తిరిగేసరికి కృష్ణారావు బండి చక్రం మీద నుంచి ఎక్కి ముందు కూర్చున్నాడు. ఏమిటి, ఇతను కూడా వస్తున్నాడా నాతో? ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాను. అతనేదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఏం చేయడం? చూస్తాను. వీరయ్య ఉండగా అంత సాహసం చేయగలడా? వీరయ్య నా ప్రాణదాతల అంగరక్షకుడిలా బండి వెంట నడవసాగాడు. దూరంగా చేలల్లో అక్కడక్కడ మనుషులు కనిపిస్తున్నారు. ఎరుపు, నీలం, వంగపండు రంగు ఇలాంటి ముదురు రంగు చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు కొంతమంది వంగి ఏమిటో పీకి పారేస్తున్నారు. బహుశా కలుపు తీయడం అంటే అదేనేమో అనుకున్నా. బండి వరిచేల మధ్య తెల్లగా ఉన్న రోడ్డు మీద ఇసుకలో సర్రమని శబ్దం చేస్తూ చక్రాల గుర్తులు గీసుకుంటూ సాగిపోయింది. గుండెలు బిగబట్టి కూర్చున్న నాకు ఆ పరిసరాలు, ఆ ప్రకృతి సౌందర్యం ఇంత క్రితంలా అంత ఆనందంగా, అద్భుతంగా అనిపించలేదు. వరదలో పడి కొట్టుకుపోతున్న వాడికి ప్రాణభయం తప్ప నీటిలో తిరుగుతున్న సుడిగుండాలు అందం వాళ్ళకేం తెలుస్తుంది? ఓ చెంప విలన్ కృష్ణారావుని కనిపెడుతూనే ఇంకోవైపు చుట్టుప్రక్కల పరిసరాలను గమనించడం ప్రారంభించాను. కనుచూపు మేర వరకు అదే పచ్చదనం, ఆకుపచ్చటి పైరు మీద నుంచి వీస్తున్న గాలితో చెప్పలేనంత హాయి, వర్ణించనలవి కానంత సుఖం కనిపిస్తున్నాయి. మానసికంగా కానీ శారీరకంగా కానీ అలసిపోయిన వ్యక్తి ఈ చోటులో ఇట్టే సేద తీరవచ్చు. ఎంతో విశాలమైన ఈ భారతదేశం అంతా ఇలా సస్యశ్యామలమైపోతే ఎంత బాగుంటుంది. మన దేశానికి ఈ ఆకలి దారిద్ర్యం నుంచి విముక్తి ఎప్పుడో. ఇది ఫ్రెండ్స్ పార్ట్ 8గా మీనా నవల మొదటి భాగము వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇది మీరు విని ఆనందించండి. మిగతా భాగాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా విని ఆనందించండి. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.